డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి అనుదిన వాక్య ధ్యానాల్లో ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవిత పునాదికి మొదటి మెట్టు, రిపెంటెన్స్ ఫ్రమ్ ద డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించే దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నుండా శుద్ధాత్మను ఒసగితివి, సంపూర్ణ సిద్ధి నుండా శుద్ధాత్మను ఒసగితివి. స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూసుకుందాం. హెబ్రీ పత్రిక మొదటి 6 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును
బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. ఈ అనుదిన దైవ ధ్యానాలు మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. వినేవారికి ప్రభువా ఒక్క వాక్యమైన వారి హృదయాలకు తగిలి స్పందన కలుగులాగా సహాయం చేయండి. ఎక్కడైనా మార్పు నొందాలని ఆశపడితే వారికి మార్పు దయచేయండి. వినేవారికి, ప్రకటించే వారికి సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హెబ్రీ గ్రంథకర్త కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు అనే 6 స్టెప్స్ ఇక్కడ చెప్పాడు. ఒక క్రైస్తవ జీవితం కట్టబడాలంటే ఏముండాలి అని ఇక్కడ రాయబడింది. ప్రతి కట్టడానికి ఒక పునాది ఉంటుంది. అది మందిరమైనా, ఇల్లైనా, గుడిసైనా, పాకైనా, ఏదైనా కూడా దానికి ఒక కట్టడానికి పునాది ఉండాలి. కొంత లోతన తవ్వాలి. అలాగే క్రైస్తవ జీవితం కట్టబడడానికి పునాది చాలా అవసరం. ఎలాంటి పునాది కావాలి? బలమైన పునాది కావాలి. నేనే పునాదిని అంటాడు దేవుడు, ఆయననే శిరస్సు అంటాడు. ఆయన పునాది, ఆయన శిరస్సు అయితే మన మధ్యలో అమర్చబడాలి. ఈ పునాదికి ఏముండాలి అంటే, మొదటిది నిర్జీవ క్రియలు విడిచి, రెండవది మారు మనసు పొంది, 3 దేవుని అందరి విశ్వాసం, బాప్తీసం గురించిన బోధ, హస్త నిక్షేపం 6 రాళ్ళు చెప్పాడు. ఎంతవరకు అవుతుందో కొన్ని ఎపిసోడ్ ద్వారా విందాం. మొట్టమొదటిగా నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలని మాటను గనక మనం విభజిస్తే, నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు. ఏవి జీవం లేని క్రియలు ఉంటాయి? మనసు ఇష్టం లేక చేసేటి నిర్జీవ క్రియలు అయితే. మనం మంచి క్రియలు ఏంటి అంటామంటే, దేవుణ్ణి సంతోషపెట్టేవి మంచి క్రియలు. చెడ్డ క్రియలు ఏవంటే దేవుణ్ణి కలవరపెట్టేది. మన దృష్టిలో మంచి క్రియలు ఏంటంటే, నేను దశమ భాగం వేస్తాను, నేను సంఘానికి అందరికంటే ముందు వస్తాను, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా బాగా దేవుణ్ణి ప్రకటిస్తాను. ఇలాంటి కొన్ని మనకు గుర్తులు ఉంటాయి. దాన్ని బట్టి మనం మంచి క్రియలు అనుకుంటాం. దేవుడు చాలా సునిశ్చితంగా చెప్తాడు ఏవి మంచి క్రియలు. ఇప్పుడు నిర్జీవ క్రియలు విడిచి అంటే ఎలాంటి క్రియలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో నిర్జీవ క్రియల గురించి రాయబడింది. దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డలు లాంటివి అని చెప్తున్నాడు. ఎలా మురికి గుడ్డలు? ఒక కుష్ఠరోగి తన చేతిలో ఒక యాపిల్ తీసుకొని, చాలా యాపిల్ మంచిదే, అది చాలా బాగుంది తినడానికి, ఖరీదైన పండు, అది ఎవరు కనిస్తే తీసుకుంటారండి? ఆయన కుష్ఠను చూస్తారు మొదట, ఆ కుష్ఠరోగి చేతిలో ఉన్న యాపిల్ని చూడరు. కాబట్టి దేవుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయంలో ఎంత కుష్ఠ ఉంది, ఎంత అపవిత్రత ఉంది అని చూస్తాడు దేవుడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నా హృదయంలో పాపమును లక్ష్యం ఉంచిన యెడల నా ప్రార్థన వినకపోవును గాక. అది నాకు చాలా ఇష్టం. ఏంటంట? పాపము లక్ష్య పెడితే దేవుడు ప్రార్థన వినడు. అది ఎవరికి అని మనం అనుకుంటే, అది దేవుని దృష్టిలో మానవులందరూ సమానమే. నువ్వు హైలీ ఎడ్యుకేటెడా, హైలీ రిచ్చా, ఇవన్నీ చూడడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు అనమాట. ఇప్పుడు కొంతమంది నిర్జీవ క్రియలు అంటే ఎట్లా అంటే, ఇష్టం లేకుండా చేసే పనులు. ఎవరిని సంతోషపెట్టడానికి? వాళ్ళని సంతోషపెట్టుకోవడానికే చేస్తారనమాట. బలవంతం వల్ల చేసేటివి కూడా నిర్జీవ క్రియలే. శిక్ష పడుతుందేమో భయం. నేను ఇంత ఆదాయం సంపాదిస్తున్నా కదా, దశం భాగం లేకపోతే దేవుడు నా బిజినెస్ ఆపేస్తాడేమో, నా ఆదాయం ఆపేస్తాడేమో అని ప్రయత్నిస్తున్నావా? మెల్కీసెదెకు క్రమం చొప్పున అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాంకి ఏం ఆంక్షలు ఉన్నాయండి? అబ్రహాంకి ఏం ఆంక్షలు లేవు. ఆయన సరాసరి దేవునితో మాట్లాడింది కాబట్టి అనుభవానికి వచ్చిన స్పందన. ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాం కాలంలో లేదు. కానీ దశమ భాగం ఇచ్చాడు. దశమ భాగం ఇవ్వడానికి ఎలా ఇస్తున్నాం? ఇచ్చేది ఎంత అని కాదు, ఎలా ఇస్తున్నామని. అందుకే 2 కాసుల విధవరాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథం 64:5లో ఒక మాట ఉంది, ఇది చదివి తీరాలి. అది చాలా చక్కటి మాట అండి. ఎలా రాశాడు చూడండి. మనం చాలాసార్లు ఈ వాక్యం గుండా వెళ్ళం. 66 వెళ్తాం, 62 వెళ్తాం, 64:5. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. నీతిని అనుసరించేవారు సంతోషంగా అనుసరించాలి. ఇప్పుడు నీతి అంటే ఆఫీసెస్లో పనిచేసేటప్పుడు బాగా నీతిగా పనిచేసేటప్పుడు చాలా హెవీ వర్క్ ఇచ్చేస్తారండి.
తప్పించుకుంటలకు తక్కువ ఇస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బాయి నీతిని అనుసరిస్తే ఏం లాభం, మనకే పడ్డదని ఒక మాట సనుగుతాం. కానీ ఇక్కడ సడగొద్దు అని చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకు హోంవర్క్ చేపిస్తాం, వాళ్ళకి ఇష్టమే ఉండదు హోంవర్క్ చేయడం. హోంవర్క్ చేసే ముందు వాళ్ళు లాలన చేసి పాలన చేసి హోంవర్క్ చేపిస్తాం. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఇస్తున్నావు దశం భాగం, ఇష్టంగా ఇస్తే, సంతోషంగా ఇస్తే అది సజీవమైన క్రియ. నిర్జీవమైన క్రియ అంటే బలవంత పెట్టి కానీ, శిక్షకు లోనై కానీ, లేకపోతే ఎవరి చేతనన్నా ప్రేరేపించబడి కానీ ఇస్తే అది తప్పుగా దేవుడు భావిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను చెప్తాను. ఇది మొదటి రాయి అండి, నిర్జీవ క్రియలు పునాదికి మొదటి రాయి. ఎట్లా అంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఉందండి. సీమోను పేతురు యేసుక్రీస్తుని భోజనానికి పిలుస్తాడు. ఆయనకు పలుకుబడి ఉంది, ఆయన ఆతిథ్యమేగలిగే సమర్థత ఉంది. ఆయన పిలుస్తాడు, యేసుక్రీస్తుని భోజనానికి పిలుస్తాడు. అది నాకు చాలా ఇష్టం. ప్రతి లెంట్లో చెప్తాను, ప్రతి లెంట్లో ఈ వాక్యం చెప్తాను. నేను ఎంజాయ్ చేస్తాను, వినేవాళ్ళకు కూడా అది ఆత్మలో వెలిగింపు కలిగజేస్తాను. 40వ వచనం చదువుతాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతని త్వరగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 70 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చక వారి యొద్ద ఏమీ లేదు గనక అతడు వారిద్దరిని క్షమించను. ఇది సజీవ క్రియ, ఇది సజీవ క్రియ అనమాట. లూకాసు అక్కడ సీమోను పేతురు ఇంటికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభును పిలిచే అంత పలుకుబడి ఉంది, పరపతుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి పిలిచాడు. కాబట్టి ఈయన నాకింత పలుకుబడి, ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని భోజనానికి పిలిచినానుకో, కాలనీ అంత అబ్బాయి ఎంత పరపతుంది అని అనుకుంటారు. ఈయన పరపతిని పలుకుబడిని చూపించుకోవడానికి వచ్చాడు, కానీ నిజమైన పశ్చాత్తాపం పొందింది మరియ. అక్కడ ఒక స్త్రీ వచ్చిందండి. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. సూపర్లేటివ్ డిగ్రీలో పాపం చేసింది ఆమె ఎంచబడింది. ఇంకా కనబడకుండా ఎంతమంది పాపాలు ఉండొచ్చు, కానీ ఈమె పాపాత్మురాలైన స్త్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పారు ఈమెని. ఏంటంట, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదంలో నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. అది ఇంటర్నల్ ఫీలింగ్ అండి. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నీ హృదయం ఎంత బాగా పరితపిస్తుంది ఆయన కొరకు, ఎంత బాగా స్పందిస్తుంది అని దేవుడు చూస్తాడు. నువ్వు నన్ను పిలిచావు కానీ నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, ఆమె నా కాళ్ళను తన కన్నీళ్లతో తడిపింది. అది దేవునికి ఇష్టమైన సజీవ క్రియ. ఇప్పుడు నేను నెగిటివ్ చెప్తే మీకు పాజిటివ్ అర్థమవుతుంది, పాజిటివ్ చెప్తే నెగిటివ్ అర్థమవుతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏంటి దేవునికి ఇష్టమైంది, తన పాప పశ్చాత్తాపం. మన పునాదే అది కదండి, మన పునాదే అది. నేను లెంట్కి వెళ్ళినప్పుడు చూస్తాను, క్యారల్స్కి వెళ్ళినప్పుడు చూస్తాను, ఒక ఇంటికి పోకముందే ఆ ఇంటి హిస్టరీ పక్కన వాళ్ళకి చెప్పేస్తాను, పలానామిట్లా పలానామిట్లా. దానికా మనం వచ్చేది గుడికి. ఇక్కడ కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించడని చెప్పారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను. ఎంత మంచి ఇన్సిడెంట్ అంటే ఇది. అంటే నిర్జీవ క్రియలు కాక సజీవ క్రియలు ఎట్లుంటాయంటే పాపక్షమాపణ కొరకు హృదయంలో ఆవేదన కలిగి వాక్యం చెప్పినప్పుడు వాక్యం వినగానే అప్పటికప్పుడు స్పందించి ఆవేదనతో దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదములు తడిపినప్పుడు నిజమైన పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తానికి దేవుడు తప్పకుండా క్షమిస్తాడండి. ఇది సజీవ క్రియ. ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16లో కూడా చెప్తాను. అయితే ఇక్కడ సీమోను పేతురు పిలిచింది పలుకుబడికి, మరియ వచ్చింది నిజమైన మారు మనసుకు. ఆయనకు దేవునికి ఏది నచ్చిందంటే మరియ చేసింది నచ్చింది. సీమోను పేతురు ఇంట్లో ఆ ఇన్సిడెంట్ జరగాలని కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ప్రియ సహోదరులారా, దేవుని దృష్టిలో సజీవమైన క్రియ ఏంటంటే ఆయన కొరకు నిజమైన జీవితం జీవించాలి, యథార్థమైన జీవితం. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడం ఉంటుంది కీర్తనలో. కాబట్టి యథార్థత అంటే స్వచ్ఛమైన హృదయం. కనీసం దేవుడి దగ్గర దేవుని ఇక్కడ తప్పిపోయిన నా బలహీనత ఇదని ఒప్పుకుంటే ఆ బలహీనత మళ్ళీ చేయకూడదు సుమా. కాబట్టి ఈ బలహీనత ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందాలి. 2 రుణస్తులు క్షమించాడు. ఇక్కడ క్షమాపణ, పశ్చాత్తాపము,
మారు మనసు ఉన్నాయి. ఇవి సజీవ క్రియలు. ఇవి కాక పలుకుబడి కోసము, పరపతి కోసము, కీర్తి కోసం చేస్తే అది ఆ నిర్జీవ క్రియ. ఆ నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలన్నది మొదటి సందేశం. ఈ నిర్జీవ క్రియలు కనుక మీలో ఉంటే ఈ సంవత్సరాంతం ఎన్నో సంవత్సరాలు వచ్చాయి. మన ఏజ్ని బట్టి ఎన్నో సంవత్సరాలు మారు మనసుని గురించిన సందేశాలు వింటాం, వాచ్ నైట్ సర్వీస్లో ఒప్పుకుంటాం, మళ్ళీ రొటీన్గా వెళ్ళిపోతాం. అట్లా కాకుండా సమయం కొద్దిగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ఆశపడి మీరందరి నిర్జీవ క్రియలు విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలనేది మనవి చేస్తున్నాను. అయితే నిర్జీవ క్రియలు మానేస్తే జీవించే క్రియలు మనలో యాక్టివేట్ అవుతాయి. ఆ క్రియలు కనుక విడిచిపెడితే ఏది రొటేట్ అవుతుంది? సజీవ క్రియలు రొటేట్ అవుతాయి అనమాట. కాబట్టి ఏ విధంగా మారు మనసు పొందాలి అనే దాని గురించి చూద్దాం. అయితే మన మనసు మారాలంటే చాలా కష్టం కదండి. మనసు ఎట్లా మారడం? మనసు అట్లనే ఉంటుంది. మనం ఒక 20 ఏళ్ల కింద చూసిన మనిషి సేమ్ మాటలు ఉంటాయి, సేమ్ నడవడి ఉంటుంది, అట్లనే ఉంటుంది. అబ్బాయి ఈ మనిషికి ఇంత మార్పు రాలేదు, ఏజ్ వచ్చినాక కూడా అనిపిస్తుంది మనకు. శరీరం మారుతుంది, శరీరం దశల వారీగా మారుతుంది, కానీ మనసు మారదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే మీ నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుడి. ఇక్కడ నిర్జీవ క్రియలు చూసుకున్నాం. కోపము, ఆవేశము, ఆగ్రహము, తర్వాత కొండెగత్తెతనం, ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలే. గలతీ పత్రిక 5:19 చెప్పాను కాబట్టి ఒక్కసారి వాటి గురించి కూడా చూద్దాం. 5:19 ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమైన అవి అనగా జారత్వము, పెళ్లి కాకుండా చేసే తప్పుడు పని, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. విగ్రహాలను ప్రతిష్ఠించి ఐడిల్స్ మాత్రమే కాదు, దేవుని కంటే ఎక్కువగా ఏది చూసినా, దేన్ని ఆరాధించినా విగ్రహారాధనే. అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవే శరీర కార్యాలు. ఇవే నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలు కనుక తీసేస్తే, ఒకవేళ మన చర్మం మీద డెడ్ స్కిన్ వస్తే దాన్ని తీసేసి మంచి స్కిన్ రావడానికి ప్రయత్నం చేస్తాం. గ్రద్ద ఏం చేస్తుంది? పక్షిరాజుగా పిలువబడేది. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత పైకి శిఖరాగ్రం పైకి వెళ్ళి తన ముక్కుతో తన చర్మాన్ని అంతా తీసేసి కొత్త చర్మం కోసం ఆశపడుతుంది. ప్రియా సహోదరులారా, చర్మం కొత్తదైతే లాభం లేదు, కానీ శరీరానికి ఎన్ని మేకప్స్ వేసుకున్నా లాభం లేదు. కానీ నీ మనసుకు నిర్జీవ క్రియలు ఇడిచిపెట్టి నూతనత్వంలోకి రావాలని, నూతనమైన మనసుతో దేవుణ్ణి ఎదుర్కోవాలని యేసుక్రీస్తు పేరట మేము అందరికీ ఒక మాట తెలియజేసిన, హెచ్చరిక కాదు, ఆజ్ఞాశ్రయ కాదు, దేవుడిచ్చిన మాటలు మీకు హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక.